బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు కొత్తగా జాగృతి కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. బంజారాహిల్స్ నందినగర్లోని కవిత ఇంటి పక్కన అయితే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాసేపట్లో ఈ కార్యాలయం అయితే ప్రారంభం కానుంది. అయితే బీఆర్ఎస్లో కవిత అంశం అయితే చాలా చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే కవిత బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారని చెప్పేసి కూడా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ధర్నాచౌక్ వద్ద ఉన్న జాగృతి కార్యాలయాన్ని ఎత్తేసి అయితే ఇక్కడ బంజారాహిల్స్లోని కవిత ఇంటి పక్కన నందినగర్లో అయితే జాగృతి కొత్త కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. చూసుకోవచ్చు, ఇందులోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ బిల్డింగ్ వెనకాలనే కవిత గారి ఇల్లు కూడా ఉంటుంది. సో ఈ కవిత కొత్త పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో అయితే దాదాపు అందరూ కూడా కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. చూసుకోవచ్చు, మనం కాసేపట్లో అయితే ప్రారంభించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో అయితే ఆ చర్చ అయితే కొనసాగుతుంది. దీనిపై మనం బీఆర్ఎస్ నేతలను కానీ నాయకులను కానీ పరిశీలించినట్టయితే కుటుంబంలో ఇవన్నీ కామన్ అని చెప్పేసి వారు చెప్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్లో ఏదో జరుగుతుందని చెప్పేసి అయితే కామన్ పీపుల్కి అయితే ఒక డౌట్ అయితే నెలకొంది. మనం చూసుకోవచ్చు, దీనిపై చాలామంది విశ్లేషకులు కూడా అంటున్నారు కవిత మొండిగా వెళ్తుంది, ఏదనుకుంటే అది సాధిస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత కొత్త పార్టీ పెడతారని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్త జాగృతి కార్యాలయం అయితే బంజారాహిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే బంజారాహిల్స్ జాగృతి కార్యాలయం. మనం చూసుకున్నట్లయితే ఈ పక్కనే అంటే దీని వెనకాల పక్కనే ఆమె బిల్డింగ్ అయితే ఉంటుంది, మీకు అనిపిస్తుంది కదా, అక్కడ బిల్డింగ్ అయితే ఉంది. అది కవిత గారి రెసిడెన్సీ, అంటే వాళ్ళ నివాసం ఉండే బిల్డింగ్ అన్నమాట. సో ఈ బిల్డింగ్ పక్కకి అయితే జాగృతి కార్యాలయం అయితే ఏర్పాటు చేస్తున్నారు. చూస్తారు కదా, ఇది కవిత గారు నివాసం ఉండే బిల్డింగ్ అనమాట, నందినగర్, బంజారాహిల్స్లో నందినగర్. సో దీని పక్కనే జాగృతి కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది కవర్ చేయడానికి అయితే భారీగా మీడియా ప్రతినిధులు వచ్చారు. సో దాదాపు కవిత బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టే అవకాశం అయితే చాలా ఉన్నట్లయితే మనకు దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది.